వనభోజనాలు పేరే కానీ మన కష్టకాలు షేర్ చేసుకోవడానికి కూడా ఒక మంచి వేదిక ఇది. అందరూ కూడా, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ ఈరోజు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అని మీ అందరికీ తెలిసి సొసైటీలో చాలా మంచి బాధ్యత గల మీరు ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. లాభం అనేది, బిజినెస్ అనేది దానికంట సేవ కింద ఎక్కువ మంది భావించి చేస్తున్నారనేది నాకు, ఎందుకంటే ఒక పక్క ఉండాలి, రెండు ఉండాలి. మన ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే మరి ఆ ఎఫెక్ట్ కూడా పెట్టాలి, అలాగే సర్వీస్ కూడా ఉండాలి. అప్పుడే దానికి సార్థకత వస్తుంది. అదేవిధంగా మరి చాలా ఎక్కువ చెప్పాను నా గురించి. నేను చేసేదానికంటే మీరే నాకు ఎక్కువ చేశారు. అది ఎప్పుడు జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను అడగకుండా ఎవరైనా ఎలక్షన్ అంటే వచ్చి రిక్వెస్ట్ చేయాలి. అలాంటిది మీరు ముందుకు వచ్చి ఒక పెద్ద ఎన్రోల్మెంట్ ముందే, ఎలక్షన్ టైంలో కాకుండా ఎన్రోల్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎన్రోల్మెంట్ చాలా అవసరం. ఓటు లేకుండా ఓటు ఎక్కడేస్తాం మనం. అలాంటిది ఇన్స్టిట్యూషన్స్లోనే మీరు ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. మీరు మీటింగ్ పెట్టిన నేను 2-3 వేదికల్లో కూడా చెప్పాను. ఆ 2 రోజుల్లోనే జెట్ స్పీడ్లో పెరిగింది ఎన్రోల్మెంట్. చాలా అంటే ఊహించలేని విధంగా సీఎం గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక్కరోజే 50 నుంచి 60 లక్ష, అలాగా 3 లక్షల పైచిలకు మనం ఎన్రోల్మెంట్ చేసుకున్నాం. దాంట్లో అగ్రస్థానం మీదే. ఖచ్చితంగా అది నేను ఒప్పుకుని తీరాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు కూడా అంత బాగా కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మరి మన కూటమి ప్రభుత్వం అంటే అంత ఓన్ చేసుకుని మీరు అందరూ ఈ కూటమి ప్రభుత్వానికి మీరు రావడానికి చాలా ఎక్కువ కృషి చేశారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మా బాధ్యత, మీదే కాదు. ఈ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం సైడ్ ఏ చిన్న సమస్య ఉన్నా నేను ఎక్కువ పరిస్థితులు స్పందిస్తాం. ప్రభుత్వం కూడా పాజిటివ్గానే ఉంటుంది. సమస్యలు అనేది పూర్తిగా నేను అన్నీ తీర్చేసామని అనుకోవడం లేదు. రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఇష్యూస్ వస్తాయి, క్లియర్ చేసుకోవాలి. అది కూడా స్నేహపూర్వకంగానే చేసుకోవాలి, ఎక్కడ ప్రెజర్ ఉండకూడదు. నేను గతంలో కూడా ఎలక్షన్ ముందు చెప్పాను, ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అధికారుల ఇబ్బందులు కానీ నేను గతం లోకేష్ గారు మీటింగ్లో కూడా చెప్పాం, మన రెన్యువల్ చేయటం కానీ, ఫైర్ ఇష్యూస్ 2-3 ప్రామిస్లు ఉన్నాయి మేము చేసినాయి. అది కొద్దిగా 1-2 అయినాయి కానీ ఇంకా ఫుల్ఫిల్ అయినాయి అనేది నేను అనుకోవట్లేదు. ఆ డిస్కషన్ జరుగుతున్నాయి మాకు. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అదేవిధంగా మనకి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా మరి లాస్ట్ టైం చాలా ఎక్కువ ఒత్తిడితో కొంతవరకు, అంటే కొంత రిలాక్సేషన్, అంత పూర్తిగా ఇచ్చామని అనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ప్రయారిటీస్ని తగ్గించడం వల్ల మనకి ఇబ్బందులు. ఎందుకంటే రాష్ట్రంలో చెత్త ఎంత పెరిగిపోయిందో బడ్జెట్స్, అలా ఫైనాన్షియల్ బడ్జెట్స్ కూడా అలాగే పెరిగిపోయింది. అవన్నీ కూడా నెక్స్ట్ లోకేష్ గారు మనం ప్రామిస్ చేసినట్టయితే 1800 కోట్లు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్కి మాట ఇచ్చారు, దాంట్లో కొంత ఒక పోర్షన్ 600 కోట్ల చిల్లరంతా రిలీజ్ చేశారు. 400. మీకు అది కూడా నాకు తెలుసు తొందరలోనే ఆ ప్రామిస్ చేసిన ఆయన మాట మీద ఉండే మనిషి లోకేష్ గారు కూడా. మీకు త్వరలో మళ్ళీ ఇంకొక మీటింగ్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా మా స్థాయిలో మనం ఒకసారి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం కూడా కూర్చుందాం. మన రిప్రజెంటేషన్తో సాల్వ్ అయ్యకుంటే మనం చేద్దాం. మన వల్ల అవ్వలేనప్పుడు మనం నేరుగా సార్ దగ్గరికి తీసుకెళ్తాం. దానికి కూడా ఒకసారి అదే స్కూల్స్ ఇంకా ఉన్నాయి. నేనే రీఎంబర్స్మెంట్ రాదు కదా, డిగ్రీ అది స్కూల్ ఎలాగ రాదని చెప్పాను కదా మీకు. అది లేదు అంటే ఆశపడతా చెప్పాను ఆల్రెడీ. సరే, నేను జనరల్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. జనరల్గా